ప్రేక్షకులారా, యెహోవా మెకొద్దిష్కెము పరిశుద్ధపరచు ప్రభునామంలో మీకు నా శుభములు. నేటి టంగ్ ట్విస్టర్ షిబ్బోలెతు, ఎఫ్రాయిమీలను గుర్తించే ఒక పాస్వర్డ్. ఇలా 5 సార్లు ఫాస్ట్గా పలకండి. షిబ్బోలెతు అనే మాటకు నది లేదా ప్రవాహం అని అర్థం. న్యాయాధిపతుల గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల్లో ఎఫ్రాయిమీలు యెఫ్తాపై కయ్యానికి కాలు దువ్వడం, గిలాదీయులను హేళనగా మాట్లాడడం వల్ల యెఫ్తాతో కలిసి గిలాదీయులు పోరుకు సిద్ధపడ్డారు. వారి యుద్ధానికి యోర్దాను రేవులను పట్టుకొనగా పారిపోతున్న ఎఫ్రాయిమీలను గుర్తించడానికి వారిని షిబ్బోలెతు అని పలకమన్నారు. అయితే ఎఫ్రాయిమీలకు షా పలకదండి, అందుకని వారు సిబ్బోలెతు అని పలికారు. అప్పుడు వారిని ఎఫ్రాయిమీలుగా గుర్తించి వీరు చంపేశారు. అలా ఆ రోజు ఎఫ్రాయిమీల్లో 42,000 మంది మరణించారు. ఈ దారుణ మారణకాండకు కారణం ఏంటో తెలుసా? ఎఫ్రాయిమీల అహంకారం. ఇంకా నాయకుడిగా ఉన్న యెఫ్తా గిద్యోను వలె ఎఫ్రాయిమీలతో సున్నితంగా డీల్ చేయకపోవడం. యాకోబు చేతనే దీవించబడిన ఈ ఎఫ్రాయిము బైబిల్లో అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయులకు ప్రతినిధిగా వర్ణించబడ్డాడు. క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 26:73లో క్రీస్తులాగా మాట్లాడుతున్న పేతురును చూసి అన్యులు అంటున్నారు, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యమిస్తోంది అని. ఓ విశ్వాసి, నీ పలుకు, నీ ఆహార్యం అనగా వేషధారణ ఆ క్రీస్తు వాడవు నువ్వని నీ గురించి సాక్ష్యం చెప్తోందా? హెబ్రీ 12:14లో ఉన్న పరిశుద్ధత నీకు పాస్వర్డ్గా ఉందా? అయితే నువ్వు చావక ఆ ప్రభువుని చూస్తావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.